ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ను ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. హన్మకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పై అపారమైన అభిమానాన్ని పెంచుకున్నాడు నిరంజన్. తన అభిమాన హీరోను ఒక్కసారి కలవాలనే కోరికను కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఖచ్చితంగా నేను పిలిపిస్తాను. నేను తీసుకుపోతా. నువ్వు అవునా? సరే నేను ఇంకోసారి వస్తాను నీకోసం. ఓకే, ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను. నేను చేసి పెడతాను. నీకు అన్నీ పంపిస్తాను, ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు. మా ప్రొడ్యూసర్ కూడా అడుగుతా, ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో? ఉన్నాయా? ఓకే ఓకే సార్. ఒక 2 మన దగ్గర ఓజీ చూద్దాం. నేను ఓజీ 2 చేస్తే నువ్వే స్పెషల్ గెస్ట్. నాకు ఏనన్నా ఖచ్చితంగా చూద్దాం. ఖచ్చితంగా నేను పిలిపిస్తాను. నేను తీసుకుపోతా. నువ్వు అవునా? సరే నేను ఇంకోసారి వస్తాను నీకోసం. ఓకే, ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను. నేను చేసి పెడతాను. నీకు అన్నీ పంపిస్తాను, ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు. మా ప్రొడ్యూసర్ కూడా అడుగుతా, ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో? బాలుడితో కొద్దిసేపు మాట్లాడి అతనికి ధైర్యం చెప్పారు పవన్ కళ్యాణ్. నిరంజన్ చెప్పిన అభిమాన భావాలకు చెలించిన పవన్ అతన్ని హత్తుకొని ప్రేమగా ఆదరించారు. వైద్య ఖర్చుల కోసం ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. అలాగే తిరుమల నుంచి తెప్పించిన పవిత్ర వస్త్రాన్ని నిరంజన్ కు అందజేశారు. భద్రకాళి ఆలయంలో పూజించిన అమ్మవారి వెండి విగ్రహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చి ఆధ్యాత్మికంగా కూడా ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా నిరంజన్ తన ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో పవన్ పాటలకు వేసిన డాన్స్ వీడియోలను చూపించగా పవన్ భావోద్వేగానికి గురయ్యారు. పవన్ పర్యటనతో అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తన అభిమాని కోరికను నెరవేర్చిన ఈ చర్య ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. నీకు అన్నీ పంపిస్తాను, ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పేర్కొన్నారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజ్, విద్యుత్, గ్యాస్ పైప్లైన్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖపట్నం తర్వాత మంగళగిరికి భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు మంజూరు కావడం ప్రత్యేకమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల పెంపుతో పాటు మహిళలు, రైతులు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని అన్నారు. డిఎస్సి నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటించామని, త్వరలో మరోసారి టెట్, డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని లోకేష్ వెల్లడించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో కీలక ఊరట లభించింది. ఇటీవల తెలంగాణలోని జన్వాడ ప్రాంతంలో ఉన్న కోడి చెరువు ల్యాండ్ కు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సుమారు 10 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించారని, చెరువు భూమిని కబ్జా చేశారని కొన్ని పోస్టులు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఆ భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఏ ప్రభుత్వ సంస్థ లేదా కోర్టు నిర్ధారించలేదు. జనసేన వర్గాల ప్రకారం ఆ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశారని, అన్ని రిజిస్ట్రేషన్, అనుమతి ప్రక్రియలు పూర్తయ్యాయని చెబుతున్నారు. భూమి కొనుగోలు వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో కూడా వెల్లడించినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా చర్యల నేపథ్యంలో ఈ భూమి వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కొందరు రాజకీయ నాయకులు సోషల్ మీడియా ఖాతాలు పవన్ పై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టాయి. అయితే మరికొందరు నిపుణులు ఇది సికం పట్టా భూమి అని, అలాంటి భూమిని సొంతంగా కలిగి ఉండటం చట్ట విరుద్ధం కాదని వాదించారు. అసలు సమస్య ఏదైనా నిర్మాణం లేదా భూస్వరూప మార్పు జరిగిందా అనే అంశంపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం ప్రచారం జరుగుతోందని పేర్కొంటూ పవన్ కళ్యాణ్ బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కోర్టు ప్రాథమికంగా అభ్యంతరకర కంటెంట్ పై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఉన్న సంబంధిత పోస్టులు, వీడియోలు, లింకులను తొలగించాలని ఎక్స్, గూగుల్, మెటా సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కేసు తదుపరి విచారణను జూలై 24కు వాయిదా వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కోడి చెరువు భూములను కబ్జా చేశారని కోర్టు లేదా ప్రభుత్వ సంస్థ ఎక్కడా తేల్చలేదు. ఆరోపణలు ఒకవైపు, వాటిని పవన్ కళ్యాణ్ పూర్తిగా ఖండించడం మరోవైపు కొనసాగుతున్నాయి.